హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పులస, ఇలస చేప కోసం తెలుసుకుందాం. మనకి గోదావరికి ఎర్ర నీరు వచ్చిందంటే మనకి జలపుష్పాలకు చాలా రుచికరమైన టేస్ట్ వచ్చేస్తుందండి. అది చూడండి, ఇప్పుడు ఆ జలపుష్పాలలో అంటే చేపల్లో అత్యంత రుచికరమైనది పులస చేప అండి. ఈ పులస చేప పుస్తులు అమ్ముకున్నైనా సరే పులస చేప కూర తినాలని నానుడు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పులస చేప, ఇలస చేప కోసం తెలుసుకుందాం. సముద్రంలో ఉప్పు నీటిలో దొరికేది ఇలస అయితే, గోదావరికి ఎర్ర నీరు వచ్చినప్పుడు అది ఎదురీదుతూ గోదావరిలోకి అంటే నదుల్లోకి మురుగునీటిలోకి వస్తుందండి. అది పడినప్పుడు అది పులసగా మారుతుంది. అయితే దాదాపుగా దగ్గర సంబంధం ఇది అంతాను. అంటే దాంట్లోంచి ఇక్కడికి వచ్చినప్పటికీ అది పులస అంటాము, సముద్రంలో దొరికితే ఇలస అంటామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పులస చేపని కొనుక్కు తెచ్చుకున్నాం. అంటే ఇలస పులస అనేది నేను మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనకి గోదావరికి వరద నీరు వచ్చిందంటే పులస చేపలు అధికంగా దొరుకుతాయి అంటారు. అయితే ప్రస్తుత సమయంలో వీటి యొక్క ఉత్పత్తి చాలా తగ్గిపోయిందండి. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తుందని అందరూ అంటూ ఉంటారు. అయితే అది ఎంత దూరం వచ్చినా ఇక్కడ పుట్టుక ఉంటుంది. అయితే ఈ పుట్టుక ఇప్పుడిప్పుడే తగ్గిపోయిందండి. గత 3-4 సంవత్సరాల నుంచి పులస చేప చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే దానికి చాలా రేటు పలుకుతుందండి. అయితే మనకి హౌరా, ఒరిస్సా, ముంబై అంటే బంగాళాఖాతంలోను, అరేబియా మహాసముద్రంలో ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి. ఇవి వాళ్ళ కిలో వచ్చి 1000 రూపాయలు చొప్పున 2000 చొప్పున అమ్ముతున్నారండి. కిలో వచ్చి 2000 చొప్పున అమ్ముతున్నారు. అయితే మన ప్రాంతంలో గోదావరిలో దొరికే చేపకి చాలా ఎక్కువ రేట్ అండి. అంటే కిలో ఉందంటే దగ్గర దగ్గర 20,000 రూపాయలు ఇటు పైనే కొనుగోలు చేస్తున్నారు. అయినా ఇది దొరకట్లేదు. ప్రస్తుతం అయితే ఏ విధమైన పులస దొరకట్లేదు. గత ఏడాది అయితే ఎక్కడో అరుదుగా యానం లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ దొరికినాయి తప్ప అంత ఎక్కువ దొరకలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఒరిస్సా, ముంబై, అలాగే కోల్కత్తా హౌరా పులసలో ఎక్కువగా సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చేప ముంబైదండి. కిలో వచ్చి 2000 చొప్పున మనం కొనుగోలు చేయడం జరిగింది. అయితే టేస్టు దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఎలా అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి ఎలా ఉంటుంది, ఐస్లో పెట్టినప్పటికీ దాని టేస్ట్ మారిపోద్ది. ఏ చేపకైనాను మన ప్రాంతంలో దొరికిన చేపకైనా సరే ఐస్ పెడితే దాని టేస్ట్ మారిపోతుంది. అప్పటికప్పుడు పడిన ఏ చేపకైనా సరే సముద్రం చేపకి చాలా రుచి ఉంటుందండి. ఏ చేపకైనా సరే అలాగే ఈ చేప కూడా అంతే రుచి. చూడండి ఫ్రెండ్స్, మనం చూసాం కదా, పులస చేపని పులుసు చాలా నీట్గా తీయాలి. చేపను అలగకుండాను తీసిన తర్వాత ముక్కలు కోసుకున్న తర్వాత ఇలాగంటే చింతపండు, ఉల్లిపాయలు వేపిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసి సుమారు గంట పైనే దీన్ని వండాలి. చింతపండు అదంతా వేస్తున్నారండి. ఇవి కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచి వస్తుంది అంటారు. అయితే ఈ రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండటానికి అంత సాహసించట్లేదు చాలామంది. ఇది స్టవ్ మీదే వండటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దీనికి రుచి చాలా బాగుంటుంది. ఈ పులస చేప కిలో వచ్చి 2000 చొప్పున మనం అంతర్వేది మార్కెట్లో కొనడం జరిగింది. ఇది హౌరా నుంచి కాదండి, ముంబై నుంచి వచ్చిన చేప ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందోను. ఇవి చాలా బాగుంటాయండి. ఎవరైనా సరే మనం పులస చేపని అలాగే ఇలస చేపను కొనుక్కున్నప్పుడు దాన్ని పూర్తిగా పరిశీలించి కొనుక్కోండి. ఎక్కువగా హౌరా నుంచి అలాగే ముంబై నుంచి, ఒరిస్సా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. ఇవి మన ప్రాంతంలో దొరికింది చాలా తక్కువ. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వరద తగ్గింది కాబట్టి దొరికే అవకాశం ఉంటుంది.
దాన్ని పూర్తిగా పరిశీలించి కొనుగోలు చేయండి. దాదాపుగా ఒకేలాగా కనపడుతూ ఉంటాయి, మెరిసిపోతూ ఉంటాయి ప్రతి చేప కూడాను. చూడండి ఫ్రెండ్స్, పుస్తులు అమ్ముకునైనా సరే పులస కూడా తినాలని నానుడి ఉంది కాబట్టి ఈ రుచిని అందరూ టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతర్వేది నుంచి మీ నరసింహ.